మీ బిడ్డ కేవలం మీ అందరికీ ప్రజలకు ఓ మంచి సేవకుడని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కార్యకర్తల్ని నాయకుల్ని అభిమానించే విషయంలో, వారికి పదవులు అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే కూడా ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లు నియమించిన ప్రభుత్వం కూడా మనది. మార్కెట్ యార్డుల్లో కానివ్వండి, దేవాలయ బోర్డుల్లో కానివ్వండి, మొత్తంగా నామినేటెడ్ పదవుల్లో భర్తీ చేసే విషయంలో కానివ్వండి, ఏకంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి చైర్మన్లు డైరెక్టర్లు ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం మీ అన్నకే సాధ్యమైంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. గత తెలుగుదేశం పార్టీ, గతంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వాళ్ళ కార్యకర్తలతో సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆ ఎంపిక చేసే ప్రతి విధానంలోనూ కూడా లంచాలు పుచ్చుకుంటూ చేస్తే, ఆ స్థానంలో మన ప్రభుత్వాన్ని అభిమానించే మనందరిలో ఒకరైన మన చదువుకున్న పిల్లల్ని తీసుకువచ్చి మనదైన వాలంటీర్ల వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి లంచాలు లేని వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని కూడా ప్రతి పేదకు అందచేస్తూ మనందరి ప్రభుత్వానికి ప్రతినిధిగా దన్నుగా మనందరితో కలిసి ఈరోజు గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ ప్రజాప్రతినిధులు అందరితో కూడా అనుసంధానమై ప్రతి పేదకు కూడా మంచి చేస్తూ వారి మన్ననలన్నీ కూడా పొందుతూ ఈరోజు అడుగులు వేస్తా ఉన్నది మన ప్రభుత్వం అని చెప్పడానికి, మన పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చాలా సందర్భాలలో కొంతమంది నాయకులకు అనిపిస్తూ ఉంటుంది, జగనన్న అందరికీ కూడా వాలంటీర్ల చేతుల్లోనే పెట్టాడు, లంచాలు లేకుండా వివక్ష లేకుండా వాళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లోనూ కూడా సహాయం చేస్తూ ఉన్నారు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ వాలంటీర్లు ఎవరో కాదు, ఆ వాలంటీర్లు కూడా మనల్ని అభిమానించే, మన పార్టీని అభిమానించే, మనలో నుంచి వచ్చిన మన వాళ్ళే అన్న సంగతి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎందుకనంటే ప్రతి పథకాన్ని కూడా ప్రతి పేద కుటుంబంలోనికి కూడా తీసుకొని పోయి వాళ్ళకి ఇవ్వాలి అన్న తాపత్రయం, మంచి చెయ్యాలి అన్న ఆలోచన మనసులో మన పార్టీ పట్ల కానీ మన పట్ల కానీ ఆ ప్రేమ అనురాగం ఉంటేనే చేయగలుగుతారు. మనలో ఒకరు, మన వాళ్ళల్లో ఒకరు. ఇలా మంచి చేయగలిగాం కాబట్టి ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఇలా మంచి చేయగలిగాం కాబట్టి ఈరోజు మీలో ఎవరైనా సరే, మన పార్టీలో ఎవరైనా సరే ఏ పదవికి పోటీ చేసినా, వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి జెడ్పీటీసీ దగ్గర నుంచి కార్పొరేటర్ దగ్గర నుంచి ఇంకా ఏ పదవైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా అలా చేయగలిగాం కాబట్టి మనలో నుంచి ఏ ఒక్కరైనా ఏ పదవికైనా పోటీ చేసినా ప్రజలందరూ కూడా
మామూలు మెజారిటీతో కాదు, గొప్పదైన మెజారిటీతో మనల్ని గెలిపించి ఆ స్థానాల్లో కూర్చోబెడతారు. ఇలా మన పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరు ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం. నామినేషన్ పనులలో కూడా, కేటాయింపుల్లో కూడా ఇదే పంత న్యాయం కూడా చేస్తూ వచ్చాం. ఎవరు గెలవనన్ని పదవులు వార్డు మెంబర్లు, సర్పంచులు మొదలు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మేయర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రిమండలి వరకు అన్నింటిలోనూ కూడా జగన్ను నమ్మిన వారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నవారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడిన వారందరికీ కూడా అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నాను. మనం ఈ 56 నెలల పాలనలో ప్రతి ఇంటికి మంచి చేయగలిగాము కాబట్టి, వివక్ష లంచాలు లేని పాలన ఇవ్వగలిగాము కాబట్టి, ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా ఇవాళ ఎవరైనా సరే మన పార్టీ తరపున ఎవరైనా కూడా నామినేషన్లు వేస్తే చాలు, ప్రజలు మనల్ని ఆశీర్వదించి భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువ అవకాశాలు మనకు ఇస్తారు. మన కార్యకర్తలను గెలిపించే మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒకటే. ఈ 2,53,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి, ప్రతి గ్రామంలో ఉన్న నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళుతా ఉంది. అలా వెళ్ళేటప్పుడు ఎవరు లంచాలు అడగడం లేదు, ఎవరు వివక్ష చూపడం లేదు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా ప్రతి గ్రామంలో ఉన్న నా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఈరోజు నేను గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, రాష్ట్రంలో ఈరోజు 84% మంది, 84% ఇళ్లకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు న్యాయం జరగడం, మంచి జరగడం ఈరోజు జరుగుతూ ఉంది. గ్రామాలలో అయితే ఏకంగా 92%కి పైగా ఇళ్లకు ఈ మేలు జరుగుతూ ఉంది. నేను అందుకే చెప్తా ఉన్నా, ఇంత మంచి ప్రతి గ్రామంలోనూ జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు ఒకే ఒకటి చెప్తా ఉన్నాను, మీరు చేయాల్సిందల్లా ఆ ప్రతి ఇంటికి వెళ్ళడం, ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ఆ ఇంట్లో ఉన్న ప్రతి అవ్వకు, ప్రతి తాతకు వాళ్ళకు జరిగిన మంచి గురించి వాళ్లకు చెబుతూ వాళ్ళందరినీ కూడా ఒక్కటే అడగండి, మీ బిడ్డకు కుతంత్రాలు చేయడం తెలీదు, కుట్రలు చేయడం తెలీదు, మోసం చేయడం తెలీదు, అబద్ధాలు ఆడడం తెలీదు. మీ బిడ్డ పొత్తులను నమ్ముకోలేదు, జిత్తులను నమ్ముకోలేదు, మీ బిడ్డ ఈనాడు నమ్ముకోలేదు, మీ బిడ్డ ఆంధ్రజ్యోతిని నమ్ముకోలేదు, మీ బిడ్డ TV5 నమ్ముకోలేదు, మీ బిడ్డ దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, మిమ్మల్ని మాత్రమే మీ బిడ్డ నమ్ముకున్నాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ తరపున సైనికులుగా మీరే నిలబడండి. నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను అడగండి, ప్రతి అవ్వను, ప్రతి తాతను అడగండి, ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని అడగండి.
ప్రతి రైతన్నను అడగండి. స్టార్ క్యాంపెయినర్లుగా వాళ్ళు బయటికి రావాలని, కనీసం ప్రతి కుటుంబం నుంచి బయటికి వచ్చిన వీళ్ళు కనీసం 100 మందికైనా సరే మన ప్రభుత్వం చేసిన మంచిని వివరంగా చెబుతూ వాళ్ళందరి చేత కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి తోడుగా నిలబడేట్టుగా స్టార్ క్యాంపెయినర్లుగా రావాలి అని చెప్పి చెప్పండి. ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు చెప్పండి. ఇవాళ మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. మీరందరూ కూడా ఈ విషయం ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ప్రతి అక్కకు చెల్లెమ్మకు కూడా చెప్పాలి. ఆ ఇంట్లో ఉన్న ప్రతి అన్నకు తమ్ముడికి కూడా చెప్పాలి. ఆ ఇంట్లో ఉన్న ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూడా చెప్పాలి. ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ ఎలక్షను అని, ఈ ఎన్నికలు ఎందుకు ఇంత అవసరమైన ఎలక్షను అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే ఉన్న ఎన్నికలు కావు ఇవి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావివి. ఈ ఎన్నికలు పేదల కుటుంబాల భవిష్యత్తు, పేదల కుటుంబాల భవిష్యత్తు, వారిని నడిపించే భవిష్యత్తు. ఈ ఎన్నికలలో ఓటు వేస్తేను వేయకపోతేను వాళ్ళ భవిష్యత్తు మారుతుంది అని కూడా చెప్పండి. ఈ ఎన్నికలు ప్రతి పేదవాడి భవిష్యత్ మారాలంటే ఈ ఎన్నికల్లో జగనే రావాలి అని చెప్పండి. పేదవాడు చదువుతున్న బడులు మారాలన్నా, ఆ పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు రావాలన్నా, ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండాలన్నా, ఆ పిల్లలు వెళుతా ఉన్న స్కూళ్ళల్లో ఐఎఫ్పీలు ఉండాలన్నా, మరో 10-15 సంవత్సరాల తర్వాత ఆ పిల్లలు ప్రపంచంతో పోటీ పడే చదువులు ఆ పిల్లలకు అందాలన్నా మీ జగన్ వస్తేనే జరుగుతుంది అని చెప్పి గట్టిగా ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. ఈ ఎన్నికలు ఎంత అవసరమో ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఆ ఇంటి వద్దనే ఆ అవ్వ తాతలకు చెప్పండి. పొద్దున్నే 1వ తారీఖున, అది సెలవు దినమైనా సరే, అది ఆదివారం అయినా సరే, ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి అవ్వకు ప్రతి తాతకు, ఆ ఇంట్లో ఉన్న ఆ ప్రతి వితంతు అక్కకు, ఆ ఇంట్లో ఉన్న వికలాంగుల అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. 1వ తారీఖున పొద్దున్నే చిక్కటి చిరునవ్వుతో, అది సెలవైనా ఆదివారమైనా, నేరుగా మీ ఇంటికి పెన్షన్ రావాలంటే అది ఒక్క జగన్ ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంట్లోనూ చెప్పండి. ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ప్రతి అవ్వాతాతకు చెప్పండి, ప్రతి రైతన్నకు చెప్పండి. ఈరోజు మన ఇంటికే డాక్టర్లు వస్తా ఉన్నారు. మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ ఉంది. మన ఇంట్లో జల్లడ పడుతూ మనకు ఏం మందులు కావాలి అని చెప్పి అడిగి మరీ మందులు ఇస్తూ ప్రతి పేదవాడికి కూడా ఆరోగ్యపరంగా ఏ అవసరం ఉన్నా కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తా ఉన్న పరిస్థితులు ఈరోజు మన ఇంట్లో ఉన్నాయి. ఈ పరిస్థితులు కొనసాగాలంటే ప్రతి పేదవాడు కూడా వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి లేకుండా ఆ పేదవాడికి మంచి జరగాలి అనంటే మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అది జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి.
ఆ ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఈరోజు ఆ ఇంట్లో ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు చెప్పండి, ఈరోజు తమ పిల్లలను బడికి పంపితే చాలు, ఆ పిల్లల చదువులు చదువుకుంటా ఉన్న ఆనందాన్ని చూసి వాళ్ళ మేనమామ ఈరోజు ఆ అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి ఇస్తా ఉన్నాడు. ఆ ప్రతి అక్కకు చేయూతనిస్తా ఉన్నాడు, ఆసరా ఇచ్చాడు, అండగా నిలబడ్డాడు. సున్నా వడ్డీతో అక్క చెల్లెమ్మను తోడుగా ఉండి నడిపిస్తా ఉన్నాడు ఆ అన్న ఆ చెల్లెమ్మలను. ఆ ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి, ఇంత ఆర్థిక స్వాలంబన ఆ అక్క చెల్లెమ్మలకు రావాలన్నా ఉండాలన్నా అది కేవలం మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్పండి. ఈరోజు ప్రతి రైతన్నకు వెళ్ళి ఆ రైతన్నకు చెప్పండి, అన్నా గతంలో రైతన్నల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి మోసం చేసిన పెద్ద మనిషి పాలన చూశాం. ఈరోజు మాత్రం జగనన్న మాత్రం మాట చెప్పాడు, రైతు భరోసా ఇస్తానని చెప్పాడు. చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువే ఇచ్చిన మీ బిడ్డ పాలన మీరు చూశారు. ఈ రైతు భరోసా సొమ్ము ప్రతి సంవత్సరం మీకు చేతికి అందాలన్నా, మీకు ఉచితంగా ఇన్సూరెన్స్ రావాలన్నా, మీకు సమయానికే ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా, ఒక ఆర్బీకే వ్యవస్థ కొనసాగాలన్నా, ఏది జరగాలన్నా మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుంది అని, మీ జగన్ను తెచ్చుకుందాము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి, ప్రతి రైతన్నకు తోడుగా ఉంటూ చెప్పండి. ఈరోజు చెప్పండి, మనం వేసే ఈ ఓటు పేదవాడిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చే ఓటు అని చెప్పండి. మనం వేసే ఈ ఓటు ఇక్కడి నుంచి 10-15 సంవత్సరాల తర్వాత మన పిల్లలు నిటారుగా నిలబడి పెద్దల పిల్లల మాదిరిగా అనర్గళంగా ఇంగ్లీష్తో మాట్లాడుతూ పెద్ద పెద్ద కంపెనీలతో లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ మన పిల్లలు మన తలరాతలు మార్చే ఎన్నికలు ఈ ఎన్నికలు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పేదవాడు బతకాలన్నా, పేదవాడికి మంచి జరగాలన్నా, పేదవాడికి భవిష్యత్తు ఉండాలన్నా అది కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈరోజు చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చింది మీ బిడ్డ అని చెప్పండి. ఎన్నికలంటే ఒక ఎన్నికల మేనిఫెస్టో ఇస్తారు, ఎన్నికలకు ముందు కేజీ బంగారం ఇస్తాము అని చెప్పి మాట చెప్తారు, ఎన్నికల ముందు ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తామని చెప్పి కూడా మోసం చేస్తారు. కానీ విశ్వసనీయతకు నిజంగా అర్థం చెప్పిన వ్యక్తి మాత్రం ఒక్క మీ బిడ్డ మాత్రమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. మీ బిడ్డ చెయ్యగలిగిందే చెప్తాడు, కానీ ఒక్కసారి చెప్పిన తర్వాత మాత్రం మీ బిడ్డ చెప్పాడంటే చేస్తాడంటే అని చెప్పి ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈరోజు ఈ 56 నెలల్లోనే ఇచ్చిన ఏ స్కీమ్ అయినా, ఏ మంచైనా అవి కొనసాగాలన్నా, భవిష్యత్తులో ఇవి పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్, ఇంటికే ఆ డీబీటీ స్కీములు, ఆ మంచి జరగాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని, ప్రతిపక్షాలకు ఓటు వేయటం అంటే దాని అర్థం మాకు ఈ స్కీములన్నీ వద్దు, ఈ స్కీములు రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అని లంచాలు వివక్షతో కూడిన
మళ్ళీ జన్మభూమి కమిటీల వ్యవస్థకు మళ్ళీ ఓటు వేయటమే అని ఇంటింటికి వెళ్ళి చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇలా ఏ మంచి చేయని వీరంతా, పొత్తు లేకపోతే పోటీ చేయటానికి అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద డైలాగులు కొడతా ఉంటే కొన్ని సామెతలు గుర్తుకొస్తా ఉన్నాయి. ఓతికుండకు మోత ఎక్కువ, ఉత్తగొడ్డుకు అరుపులు ఎక్కువ, చేతగాని వాడికి మాటలు ఎక్కువ అన్న సామెతలు గుర్తుకు వస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా ఈ వేదికపై నుంచి, జనంలో లేనివారు, ప్రతి పేదవాడి గుండెలో లేనివారు, ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్గా, పేదవాడి భవిష్యత్తే టార్గెట్గా, వైఎస్ఆర్సీపీనే టార్గెట్గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నాను, ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. నేను సిద్ధం. దేవుడు దయతో ప్రజలే అండగా, దేవుడు దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. వారికి దిక్కులు పిక్కటిల్లేలా సమరనాదం చేస్తూ, ఎన్నికల శంఖారావం పూరిస్తూ సిద్ధమని ఇక్కడ నుంచే వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2024 మరో 60 రోజుల నుంచి 70 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. దుష్ట చతుష్టయాన్ని, గజ దొంగల ముఠాను ఓడించేందుకు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ. వచ్చే ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి వంచనకు మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి దోచుకో పంచుకో తిరుకో అనే విధానానికి మన డిబిటి అంటే బటన్ నొక్కడం, నేరుగా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి సామాజిక అన్యాయానికి మన సామాజిక న్యాయానికి మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారి కుట్రలకు మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య జరగబోయే యుద్ధం. వచ్చే 2 నెలలు మనందరికీ కూడా నిత్యం యుద్ధమే. మరోసారి అడుగుతా ఉన్నా, ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమా అని అడుగుతా